So all these combination, what you see in the figure, will be coming across very frequently. Tracing of an implant. Good afternoon, everyone. I am Dr. Manish Lahori. I am the president of Indian Prosthodontic Society. I am also the director and principal of Keri Dental College and Hospital at Mathura. And I welcome you all to this 52nd Indian Prosthodontic Society conference, which is being held at the vibrant city of Vijayawada. And the unique concept about this conference is that we are having multiple events under one umbrella. We started with pre-conference courses. There are more than 30 pre-conference courses wherein the students, they learn from mentors. So each pre-conference course was mentored by 4 mentors. So they teach them the new skills, new concepts and new ideas. Then we had a list of Galaxy speakers, more than 40 national and international speakers who are already in action, because the conference is still on. Today was the main day. It will be continued till Sunday. And we have a lot of presentations from students, more than 600 free paper and poster presentations from students all over the India. So they present their poster presentations, they do their table clinics. Table clinic is where they can depict their ideas, their models, their concepts. So free presentations by students, faculty papers are also there. So in all, there's under one roof, you have student presentations, you have faculty presentations, you have pre-conference courses, and it's well supported by trade from all parts of India, where they show their latest equipments, devices. The students can buy them, or you can take it for your clinics. So that's it about this conference. National Secretary in Hyderabad, London. In my President Dr. Manish Lahori, Mathuralo College Principal, ikkada ma society National President. Dr. Sanket Reddy in Chennai nunchi is a Treasurer of Indian Prosthodontic Society. Dr. Shesha Reddy, ఈ కాన్ఫరెన్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, మా జాయింట్ సెక్రటరీ. ఆయన కడపలో గవర్నమెంట్ కాలేజ్ ప్రొఫెసరు, ఇక్కడ ఈరోజు ఆర్గనైజింగ్ సెక్రటరీ. కాన్ఫరెన్స్ చైర్మన్ కృష్ణమోహన్ గారు, ఆయన సిబా డెంటల్ కాలేజీ గుంటూరు కాలేజీలోనే ప్రొఫెసర్గా చేస్తున్నారు. మేడం శిల్పా శెట్టి గారు బెంగళూరు నుంచి ప్రెసిడెంట్ ఎలెక్ట్ అప్కమింగ్. సో ఆనంద్ గారు ఎడిటర్ మా సొసైటీకి. అసలు ప్రాస్థెరాంటిక్స్ ఏంటంటే ఈ కృత్రిమ పళ్ళు, ఎవరైతే టీత్ ఉండవో దాన్ని ఫిక్స్డ్ కానీ రిమూవబుల్ పద్ధతిలో కానీ అమర్చే విధానం. సొసైటీ 52 ఏళ్ళు అయింది ఇప్పటికి పెట్టి. ఆల్ ఓవర్ ఇండియాలో 17,000 ప్రాస్థెరాంటిస్టులు ఉన్నారు. సో 2 ఏళ్ల క్రితమే గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ కూడా ఢిల్లీలో చేశారు. ఎవ్రీ ఇయర్ నేషనల్ కాన్ఫరెన్స్ ఒక దగ్గర జరుగుతుంది, స్టూడెంట్ కన్వెన్షన్ ఒక దగ్గర జరుగుతుంది. నేషనల్ కాన్ఫరెన్స్ ఈసారి విజయవాడలో జరుగుతుంది. లాస్ట్ ఇయర్ గోవాలో జరిగింది, నెక్స్ట్ ఇయర్ ముంబైలో జరిగింది. డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ కంట్రీలో జరుగుతూ ఉంటుంది. సో మినిమం 2,000 మంది ఎప్పుడు అటెండ్ అవుతారు ఈ కాన్ఫరెన్స్, స్టూడెంట్స్ కానీ ఫ్యాకల్టీ కానీ. ఫస్ట్ డే ప్రీ కాన్ఫరెన్స్ వర్క్షాప్స్ అనేది చేస్తాం, ఓన్లీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టూడెంట్స్కి ఫ్యాకల్టీకి. నిన్న మనం కేఎల్ యూనివర్సిటీలో 40 వర్క్షాప్స్ చేసాము. ఈరోజు మెయిన్ వెన్యూ స్టార్టింగ్ ఈరోజు ఇక్కడి నుంచి, ఈరోజు రేపు 22, 23, 24. సో ఇనాగరేషన్ ఈరోజు మధ్యాహ్నం జరుగుతుంది. హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారు వస్తున్నారు. సో 4 గంటలకి ఇనాగరేషన్. మీరందరూ కూడా ఉంటే బెటర్, పిఆర్ఓ గారితో కూడా మాట్లాడాలి. సో ఇనాగరేషను సత్యకుమార్ గారు చేస్తారు. సో ఓవరాల్ 40 మంది ఇంటర్నేషనల్, నేషనల్ కలిపిన స్పీకర్స్ ఈ 2.5 రోజు ప్రజెంట్ చేస్తారు. మార్నింగ్ అంతా సెషన్స్ ఉంటాయి. సేమ్ టైం డిఫరెంట్ న్యూ టెక్నాలజీ తీసుకొచ్చిన ట్రేడ్ అంతా కూడా ఆల్మోస్ట్ 70 మెంబర్స్ ట్రేడర్స్ కింద మీరు చూస్తే కనబడుతుంది. అందరూ వాళ్ళ కొత్త ఎక్విప్మెంట్ ఎగ్జిబిట్ చేస్తున్నారు. సో ఇదంతా కొత్త ఎక్స్పోజర్ అనమాట, కొత్తగా రాబోయేది, ఇప్పుడు జరిగేది, ఏదైనా న్యూగా తెలుసుకునేది. వర్క్షాప్స్ అయిపోయినాయి. ఈరోజంతా లెక్చర్స్, సింపోజియమ్స్ అవి ఉంటాయి. స్టూడెంట్స్ కూడా వాళ్ళు డిఫరెంట్ కాలేజెస్ నుంచి పేపర్స్ వచ్చి ప్రజెంట్ చేస్తారు. ఆల్మోస్ట్ 700-800 మంది పేపర్లు ప్రజెంట్ చేస్తున్నారు ఈరోజు ఆఫ్టర్నూన్, రేపు. సో టేబుల్ క్లినిక్ అనేది కూడా ఒక ఇది ఉంటుంది, అంటే డెమాన్స్ట్రేట్ చేస్తారు పిల్లలు కూడా ఏవేవి చేస్తున్నారు. సో ఎల్లుండి ఈవినింగ్ అంటే ఆదివారం మధ్యాహ్నంకి కాన్ఫరెన్స్ ముగుస్తుంది. ఆ రోజు వాలిడిక్టరీ ఫంక్షన్ కూడా ఉంటుంది. సో ఇది ఓవరాల్ కాన్ఫరెన్స్ నుంచి. సొసైటీ మాది మెయిన్ హెడ్ ఆఫీస్ హైదరాబాద్లో ఉంది, సొంత ప్రెమిసెస్ ఉంది. సోషల్ ప్రోగ్రామ్ ఆల్ స్టేట్ బ్రాంచెస్, మొత్తం 17 స్టేట్ బ్రాంచెస్ ఉన్నాయి సొసైటీకి. ప్రతి స్టేట్ బ్రాంచు
మళ్ళీ కమ్యూనిటీ అవుట్ రీచ్ ప్రోగ్రామ్, ఫ్రీ డెంచర్లు చేయడం, ట్రైబల్ ఏరియాల్లో చేస్తారు, అన్నీ వృద్ధాశ్రమాలకి వెళ్ళి చేస్తారు. ఇది ఫ్రీగానే చేస్తుంది సొసైటీ, ఫండ్ చేసి మా ఏమి ఎవరి దగ్గర గవర్నమెంట్ నుంచి కూడా ఫండ్ తీసుకొని మా సొంతంగానే ఫండింగ్ చేసి ఎవరైతే బిలో ఎకనామికల్ స్టేటస్ ఉంటారో వాళ్ళ దగ్గరికి కాలేజ్ త్రూ కానీ గుంపుగా ప్రాస్థడాంటిస్ట్ వెళ్ళి ఫ్రీగా డెంచర్స్ కూడా చేస్తారు. ఇది ఓవరాల్ అబౌట్ సొసైటీ. ఈ ఈవెంట్ మీ అందరి సపోర్టు, ఎందుకంటే మెయిన్గా మేము ఈ ప్రాస్థడాంటిస్ట్ అనే విభాగాన్ని పాపులరైజ్ చేయడానికి. ఎలాగైతే మనం ఒకప్పుడు జనరల్ మెడిసిన్ అంటే ఒకే డాక్టర్కి పోతున్నాం, ఇప్పుడు కూడా 80% డెంటిస్ట్ అంటే ఒకటే అనుకుంటారు. చాలా భాగాలు ఉన్నాయి, దాంట్లో ఉన్న 4 మెయిన్ భాగాల్లో ప్రాస్థడాంటిస్ట్ ఒకటి. సో ఓన్లీ పళ్ళు ఒకటే కాదు, యాక్సిడెంట్లో చెవులు ముక్కు పోయిన వాళ్ళకి కూడా మ్యాక్సిలోఫేషియల్ ప్రాసెస్ అనే ద్వారా మన వాళ్ళు చేస్తారు. దాని మీద ఇప్పుడే లెక్చర్ అయింది డాక్టర్ సంకేత్ రెడ్డి గారికి కూడా. సో ఇవన్నీ ఫిక్స్డ్ ఇంప్లాంట్స్ కానీ మొత్తం పళ్ళు లేని వాళ్ళకి కానీ అన్నీ ఎక్స్క్లూజివ్లీ మా విభాగం నుంచే జరుగుతుంది ట్రీట్మెంట్.